వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ రూరల్ మగ్దంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోలే లక్ష్మి గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మీ ముందుకు వస్తున్నా అన్నారు. చెరువుల అభివృద్ధి, కాలువల శుభ్రత, కోతుల సమస్యకు పరిష్కారం, మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు, గ్రామంలో హెల్త్ కేర్ సెంటర్, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, తాగునీటి సమస్యల నివారణ ఇవన్నీ ముఖ్య ప్రణాళికలు. అర్హులైన అందరికీ పెన్షన్లు, పథకాలపై అవగాహన, విద్యార్థులకు స్కాలర్షిప్లు, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు, నిధుల పూర్ణ పారదర్శకత నిర్వహణ ఇవి లక్ష్మి ప్రధాన హామీలు. మగ్దంపూర్ అభివృద్ధి కోసం ఉంగరం గుర్తుకు మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను లక్ష్మి కోరారు. మగ్దంపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు గోలే లక్ష్మి, భర్త పేరు విష్ణు. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే ముందుకొచ్చాను. మా గ్రామంలోని ఎలాంటి సమస్యనైనా కానీ పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. నేను ఒక చదువుకున్న అమ్మాయిని, నేను ఎంకామ్ చేశాను. మా గ్రామంలో ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. అందులో ఒక డాక్టర్ కానీ, ఆశా వర్కర్ కానీ ఎప్పటికీ ఉండేలాగా చూసుకుందాం అనుకుంటున్నాను. ఊరిలో చెరువుల అభివృద్ధి చేయడం, ఇంకా మురికి కాలువలని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడం, తాగునీరు సమస్య కానీ ఎండాకాలంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుందాం అనుకుంటున్నా. ఇంకా కోతుల సమస్య కూడా ఎక్కువగా ఉంది. ప్రజలు కోతుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోతుల సమస్యను పరిష్కారం చేసేలాగా అడుగులు వేస్తాము. ఇంకా యువతకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి అవకాశాలు తెలియజేసి పంచాయతీ కార్యాలయంలో వాటి గురించి అందరికీ అందేలాగా తెలియజేస్తాను. ఉపాధి హామీ పనులు ప్రభుత్వం ఇచ్చిన పని దినాలని కల్పిస్తాము. ప్రతి ఒక్కరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇస్తున్నటువంటి పథకాలపైన అవగాహన కల్పిస్తాము. రైతు బంధు, ఇంకా పిఎం రిలీఫ్ అవి ఉన్నాయి కదా, వాటి గురించి కూడా అందరికీ అందేలాగా చూసుకుంటాము. ఇంకా తెలంగాణలో బిజినెస్ మనం అభివృద్ధి చేయలేకపోతున్నాం. యువతకి వాటి మీద అవగాహన కల్పించడం కోసం అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తాము. ప్రదేశంలో, గ్రామైక్య సంఘం ప్రదేశంలో టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం, మన గవర్నమెంట్ స్కూల్లో డెవలప్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రైవేట్ స్కూల్ లాగా విద్యను అందేలాగా చూసుకోవడం. పీసీకి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ఒక గ్రౌండ్ లేదు. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, వాళ్ళ ప్రాక్టీస్కి సంబంధించి ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ కూడా లేవు వాళ్ళకి, యువతకి. సో అవి వాళ్ళకు అందేలాగా చూసుకుంటాను. మన గ్రామం డెవలప్ అయితే అది కూడా వాళ్ళకు కొంచెం బెటర్గా ఉంటుంది. నా పేరు గోలే లక్ష్మి, ఉంగరం గుర్తు, మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేసి గెలిపించగలరని, అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. మగ్దంపూర్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు గోలే విష్ణు, నా భార్య పేరు గోలే లక్ష్మి. మేము సర్పంచ్ అభ్యర్థిగా మగ్దంపూర్ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నాము. మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. దీని ద్వారా మేము యువతకు తెలియజేయాలనుకుంటున్న ఏమిటంటే, ఇప్పుడు మన గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళు కనీసం ఒక హైదరాబాద్కు వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి లేనటువంటి పిల్లలకు కూడా మన పార్టీ నాయకులతో, అంటే ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళతోటి మాట్లాడి మన గ్రామానికి సంబంధించినటువంటి ఒక హాస్టల్ కావచ్చు, లేదంటే వసతి గృహం కావచ్చు, కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ మన గ్రామం పేరు ఉండి ఎవరైతే నిరుద్యోగ యువకులు అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారో వెళ్ళలేని వాళ్ళని కూడా అక్కడికి పంపించేసి వాళ్ళు డెవలప్మెంట్ అయితే ఊరు ఆటోమేటికల్లీ డెవలప్మెంట్ అవుతుంది. దాని ద్వారా మనం గ్రామం అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. ఇది నా యొక్క ఆశయం. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని, నా యొక్క అధిక మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన.